ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము యెషయా గ్రంథము 43 అధ్యాయము 18వ వచనంలో వ్రాయబడినట్టుగా, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. నిజమే, జరిగిపోయిన నీ బాధాకరమైనటువంటి నీ వేదనకరమైనవి నువ్వు తలుచుకోకు, నువ్వు వాటిని జ్ఞాపకం చేసుకోకు. దేవుడు నీకు ఒక మంచి కార్యం చేయబోతున్నాడు. ఇదిగో నేను ఒక నూతన కార్యం చేయబోతున్నాను, అది ఇప్పుడే మొలుచును, దానిని గురించి మీరు ఆలోచించండి అంటున్నారు. వెనుక ఉన్నటువంటి అయిపోయిన దాని గురించి నువ్వు ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. అలాగే నీ యొక్క జీవితంలో రావాల్సిన ఆశీర్వాదాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. తలచిందే తలుచుకుంటూ ఉండి దేవునిని మహిమపరచకుండా, దేవునిని ప్రార్థించకుండా నీ పాత జీవితాన్ని బట్టి కృంగిపోతూ కూర్చున్నద్దు. కానీ నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి ఆయన ఇచ్చే బలమైన ఆశీర్వాదాన్ని, కీడు వెనుక దేవుడు మేలు దాచి ఉంచుతాడంట. మరి ఆ దాచి ఉంచిన మేలును నేను పొందుకోవాలంటే మనం ప్రార్థన చేసి దాన్ని పొందుకొని నిజంగా మనం విజయవంతులము అని ఈ లోకానికి చూపించాలన్నమాట. నీ దేవుడు గొప్పవాడు, ఆయన ఆశ్చర్యకరుడు అని చూపించాలి. యోబు ఆ రీతిగా చూపించాడు కదా. నిజంగానే ఎన్నో సమస్యలు యోబు జీవితంలో వచ్చినప్పటికీ ఆయన వాటిని పక్కకు పెట్టి ఆయనను ఘనపరిచాడు, మహిమపరిచినప్పుడు దేవుడు యోబు యొక్క జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాన్ని చేసినప్పుడు నిజంగా యోబు ద్వారా దేవుని నామం మహిమపరచబడింది. ఈరోజు నువ్వు నేను కూడా ఆ రీతిగా దేవుని మహిమపరిచేవారుగా మనం ఉండాలన్నమాట. కాబట్టి నువ్వు పాతవి జరిగిపోయిన వాటిని తలంచుకుంటూ నువ్వు వాటిని పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ సాతాను వాటిని మర్చిపోనీయకుండా నిన్ను చేస్తూ నిన్ను గలిబిలి చేయాలని చూస్తూ ఉంటాడు. కాబట్టి వాటిని మర్చిపోయి వాటిని పక్కన పెట్టి నువ్వు సమాధానకరంగా దేవునికి మహిమకరంగా ఉంటూ దేవుని యొక్క కార్యాలను, దేవుని యొక్క మేలుని మనం పొందుకోవాలి. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు. ఈరోజు నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. మా జీవితాలలో మాకు మేలుకరంగా ఉంచండి. మరి ప్రభా, ఎంతమంది బిడ్డలైతే ఈరోజు కృంగిపోతూ కుమిలిపోతూ ప్రభా యేసయ్య అయా తండ్రి జరిగిన వాటిని బట్టి తలంచుకుని అయా బాధపడుతున్నారు ప్రభా, వాటిని అన్నింటినీ నువ్వు మర్చిపోయే దేవుడు, వారిని కూడా మర్చిపోచేసి నిజంగానే అయా తండ్రి వాటిని అన్నింటినీ పక్కన పెట్టి ఆయన ఇచ్చే గొప్ప బహుమానం, గొప్ప మేలును, ఆశీర్వాదాన్ని అయా ఆలోచించి దాన్ని పొందుకునే కృపలోకి మా అందరిని నడిపించండి. అలాగే ఈరోజు అయా ఎంతమంది బిడ్డలైతే ప్రభా బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారు, వారిని కూడా జ్ఞాపకం చేసుకొని తండ్రి రెండంతలుగా వారిని ఆశీర్వదించండి. మంచి ఆయుష్, ఆరోగ్యము, కృప, కాపుదల, క్షేమము, సమాధానం, ఐశ్వర్యము, ఘనతను మీరు దయచేసి ఏకీభవించిన ప్రతి బిడ్డకి కూడా నీ కృప విప్పమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.